కలియుగంలో కూడా ప్రత్యక్షంగా కనిపించే దేవుడు సూర్యదేవుడు. ప్రతిరోజు ఉదయించే ఆ దివ్యకాంతి జీవానికి ఆధారం. సూర్యుడు కేవలం గ్రహం కాదు, వేదాలలో ఆయన ప్రత్యక్ష నారాయణుడిగా వర్ణించారు. ప్రాచీన కాలంలో కశ్యప మహర్షికి 2 భార్యలు ఉండేవారు. వారి పేర్లు అదితి మరియు దితి. అదితి దేవమాతగా ప్రసిద్ధి చెందింది. ఆమెకు జన్మించిన వారే దేవతలు. అదితికి పుట్టిన మహా తేజస్సైన కుమారుడే సూర్యదేవుడు. సూర్యదేవుడు జన్మించినప్పుడు ఆకాశమంతా ప్రకాశంతో నిండిపోయింది. దేవతలు సైతం ఆ కాంతిని తట్టుకోలేకపోయారు. బ్రహ్మదేవుడు వచ్చి ఆశీర్వదించాడు, నీవు లోకాలకు జీవాధారమవుతావు అని. సూర్యుని తేజస్సు చాలా ఎక్కువ. ఆయన భార్య సంజ్ఞాదేవి ఆ కాంతిని తట్టుకోలేక తపస్సు చేయడానికి వెళ్ళింది. తన స్థానంలో తన నీడను ఉంచి వెళ్ళింది. ఆ నీడే ఛాయాదేవి. సూర్యుడు మొదట అది గమనించలేదు, కానీ తరువాత ఛాయ ప్రవర్తన మారడంతో సత్యం బయటపడింది. సంజ్ఞాదేవి వెతుకుతూ సూర్యుడు తన తేజస్సును తగ్గించాడు. అప్పుడు విశ్వకర్మదేవుడు సూర్యుని కాంతిని కొంత తగ్గించి లోకాలకు అనుకూలంగా చేశాడు. ఆ తేజస్సు నుండి విష్ణు చక్రం, శివ త్రిశూలం, కర్ణుని కవచం వంటి దివ్య ఆయుధాలు రూపొందాయి. సూర్యదేవునికి అనేక మహాభక్తులు ఉన్నారు. వారిలో ప్రముఖుడు కర్ణుడు. మహాభారతంలో కర్ణుడు సూర్యదేవ పుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు. అతనికి దానం, ధైర్యం సూర్యుని ఆశీర్వాదం వల్లే వచ్చాయి. ఇంకో మహాభక్తుడు హనుమంతుడు. హనుమంతుడు సూర్యదేవుని గురువుగా స్వీకరించాడు. సూర్యుడి రథానికి ఎదురుగా ఆకాశంలో ప్రయాణిస్తూ విద్యలు అభ్యసించాడు. సూర్యుడు అతనికి శాస్త్రాలు, జ్ఞానం బోధించాడు. పురాణాల్లో సూర్యుని రథం 7 గుర్రాలతో నడుస్తుందని చెప్తారు. ఆ 7 గుర్రాలు 7 రంగులు, 7 రోజులు, 7 లోకాలకు సూచకం. రథసారథి అరుణుడు. ఆయనే ఉదయకాంతి రూపం. ప్రతిరోజు ఉదయం సూర్యుడిని దర్శించడం పాపక్షయానికి కారణమని శాస్త్రాలు చెప్తాయి. సూర్య నమస్కారాలు శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి, మనసుకి శక్తి ఇస్తాయి. ఒకసారి ఒక రాజు భారీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఋషులు చెప్పారు, సూర్యారాధన చేయి అని. రాజు 12 రోజులు సూర్యదేవుణ్ణి ప్రార్థించాడు. ఆరోగ్యం తిరిగి వచ్చింది. అందుకే ఆయనకు ఆరోగ్యదాత అని పేరు. సూర్యుడు ధర్మానికి ప్రతీక, సమయపాలనకు ఆదర్శం. ప్రతిరోజు సమయానికి ఉదయిస్తాడు, ఎప్పుడూ ఆలస్యం చేయడు. సూర్యదేవుని కటాక్షం ఉంటే ఆరోగ్యం, శక్తి, విజయం లభిస్తాయి. ప్రతి ఉదయం సూర్యునికి నమస్కారం చేయండి, జీవితం ప్రకాశిస్తుంది. ఓం సూర్యదేవాయ నమః. ఇలాంటి భక్తి, శాంతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.